చివరిగా చాలా మంచి మంచి పాటలు, మాకు మీ అమూల్యమైన పాటలు ఎన్నో, చాలా మీ మధురమైన గొంతుతో చాలా అద్భుతంగా వివరించారు. సరే, చాలా టైం అయిపోతుంది కాబట్టి చివరిగా మరొక భక్తి పాటతో మన ఇంటర్వ్యూ అనేది ముగించుదాం. ఓకే అమ్మ, తప్పకుండా. భక్తి అంటే మా ఊర్లో కనకదుర్గమ్మ అని అమ్మవారిని మేము కొలుస్తాం. ఆ అమ్మవారికి అంటే వెనకటి రోజుల్లో ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా, ఆ ఎడ్ల బండ్లతోటి ఊర్లో ఎన్ని ఎడ్ల బండ్లు ఉంటే అన్ని ఎడ్ల బండ్లు ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఉండేవి ప్రదక్షిణాలు. 3 చుట్లు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అందరూ అదే రోజు వన భోజనాలకు కూడా వెళ్తూ ఉంటారు అన్నట్టు. అంటే వన భోజనాలకు దుర్గమ్మ పండుగ 2 కూడా మా ఊర్లో ఒకటి రోజు వస్తాయి అన్నట్టు. ఆ అమ్మవారిని కొలుసుకుంటూ ఒక భక్తి పాట. అమ్మా దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ, కాకరవాయిల కొలువైన ఓ కనక దుర్గమ్మ. అమ్మా దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ, ఊరిని ఏకం చేసే ఘనజాతర నీదమ్మ. ఊరిని ఏకం చేసే ఘనజాతర నీదమ్మ. అక్షరాల గుడిని ఒడిలో దాచావు, చదువుల తల్లికి తోడై నిలిచావు. అక్షరాల గుడిని ఒడిలో దాచావు, చదువుల తల్లికి తోడై నిలిచావు. ఊరికి ఆధారం నీ వెలసిన మద్దుల చెరువమ్మ, కట్ట మీద నిలిచి నీవు మమ్ము సల్లగా దీవించమ్మా. అమ్మా దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ, కాకరవాయిల కొలువైన ఓ కనక దుర్గమ్మ. కాకరవాయిల కొలువైన ఓ కనక దుర్గమ్మ. ఏడాదికొకసారి పిలిచేవు ఊరి భక్తులను, రంగరంగ వైభవంగా చేసేవు గొప్ప జాతరను. ఏడాదికొకసారి పిలిచేవు ఊరి భక్తులను, రంగరంగ వైభవంగా చేసేవు గొప్ప జాతరను. ఊరిడిసిన జనమంతా సంబురంగా కూడి ఆడేనమ్మా, సంతోషం ఊరేగి నీ కోవెల చుట్టూ తిరిగేనమ్మా. అమ్మా దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ, కాకరవాయిల కొలువైన ఓ కనక దుర్గమ్మ. కాకరవాయిల కొలువైన ఓ కనక దుర్గమ్మ. వనమున తిరిగే వన దేవత నీవు, పచ్చని పంటల బ్రోబగ కల్లేదెరువు. వనమున తిరిగే వన దేవత నీవు, పచ్చని పంటల బ్రోబగ కల్లేదెరువు. బోనం కోరని అన్న పూర్ణవు నువ్వమ్మా, మా ఆకలి తీర్చే అమ్మలగన్న అమ్మవు నువ్వమ్మా. అమ్మా దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ, ఊరిని ఏకం చేసే ఘనజాతర నీదమ్మా. మా పల్లెను ఏలే ఇలా వేల్పువు నీవు, కాపును గాసే కాలిక మాతైనావు. మా పల్లెను ఏలే ఇలా వేల్పువు నువ్వు, కాపును గాసే కాలిక మాతైనావు. బలినే కోరే బలి దేవత నువ్వమ్మా, మా బతుకులు మార్చగా కదలి రావమ్మా. మా బతుకులు మార్చగా కదలి రావమ్మా. అమ్మా దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ, కాకరవాయిల కొలువైన ఓ కనక దుర్గమ్మ. అమ్మా దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ, ఊరిని ఏకం చేసే ఘనజాతర నీదమ్మా. ఊరిని ఏకం చేసే ఘనజాతర నీదమ్మా. ఇట్లా మీరేనా శ్రీ? అవునమ్మా. సూపర్. ఇది ఎక్కడ తాళం మిస్ అవ్వలే, ఒక పదం కూడా ఎక్కువ తక్కువ అవ్వలేదు. సూపర్, మస్తుంది. కనకదుర్గమ్మ గుడి అంటే అక్కడ చెరువు దగ్గర ఉన్న వేప చెట్టు ఉంటాయి. ఆ టెంపుల్ లో మేము మన కాకరవాయి గ్రామంలో చాలా పాటలు వేయడం జరిగింది. అక్కడే చాలా అమ్మలు పెద్ద అందరు అక్కడే కూర్చొని, అంటే కుల మతాల వ్యత్యాసం లేకుండా మా ఊర్లో జరుపుకునేటటువంటి పెద్ద పండుగ అది. అవునా? అంటే ఏ కులానికి ఆ కులానికి పండుగలు ఉన్నా సరే అందరు కలిసి అక్కడ జరుపుకునేది పండుగ కనకదుర్గమ్మ పండుగ. సూపర్. అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది? ప్రతి సంవత్సరం జరుగుతుంది. సూపర్, చాలా బాగుంది. అక్కడ చెరువు అమ్మంటే అమ్మవారు, స్కూలు, ఇంకా మీ కాకరవాయి గురించి ఇంకా ఎక్కువ వర్ణించలేము. ఎందుకంటే అంత ఆ ప్రేమలు అట్లనే ఉండి, ఆ ఊరు అట్లనే ఉంది, ఆ మనుషులు వాళ్ళు అంతా బాగా నచ్చారు. అవునమ్మా. సో మీరు ఆ కాకరవాయి గ్రామంలో పుట్టడం మీ అదృష్టం, మీ అందరినీ కలవడం మాకు కూడా ఇంత. అవును, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అంటారు.
అంటే మనం పుట్టినటువంటి ఊరిని, మనం ఏ స్థాయిలో ఉన్నా సరే మనం పుట్టిన ఊరిని, మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళని, దేశాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆ పుట్టినటువంటి ఆ ఊరికి రుణం తీర్చడం కోసం నా యొక్క వంతుగా నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అంటే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఊరికి సేవ చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అట్లా అదే భాగంగా నేను నా యొక్క కృషిని నేను కొనసాగిస్తూనే ఉంటాను. సూపర్ సూపర్. అంత ప్రేమ అనుబంధం కలగడం కూడా గొప్పవరం అన్నట్టే. సో ఆ ఊరి నుంచి మీ ప్రేమ అనేది అంత అద్భుతం. నాకు జన్మనిచ్చింది కాబట్టి ఆ ఊరి మీద నాకు చాలా విపరీతమైనటువంటి అభిమానం అనేది ఉంటుంది. కాబట్టి మా ఊరికి అంటే ఆ అభిమానం అనేది ఉంది కాబట్టి మా ఊరికి వచ్చినటువంటి మీరు అతిథులుగా భావించి మీ యొక్క ఛానల్ కూడా చాలా కొంచెం అంటే అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని నేను మనసా వాచ కర్మన భగవంతుని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. ఎందుకంటే మీరు చాలా కష్టపడి మా ఊర్లో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఈ వేదికగా పరిచయం చేశారు లోకానికి. అందులో భాగంగా వాళ్ళందరినీ పరిచయం చేశారు కాబట్టి నేను కూడా రావడం జరిగింది. దానికి సదా ఎప్పుడు కూడా నేను గంగరాజుకి, ఈ RLR మీడియాకి, మరియు మీకు అందరికీ మీ టీం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఛానల్ని ప్రేక్షకులు మరింత ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీ ఊరి గురించి, మా ఛానల్ గురించి మీరు ఇంత గొప్పగా చెప్పారు. సో నిజంగా మీ వాక్చాతుర్యం అంత బాగుంది. నెక్స్ట్ మా RLR మీడియా ఉన్నది కూడా ఇక్కడ సింగర్స్ మట్టిలో మాణిక్యాలు ఎక్కడ చాలా మంది ఆనుమత్యాలు అంటారు. పాటలు పాడాలని ఉత్సాహం ఉంటుంది, కాకపోతే అందరికి స్టూడియోలు తెలియదు, ఎక్కడ పాడాలో తెలియదు, వేదిక అనేది కరెక్ట్ దొరకదు. సో మేము అందుకనే గ్రామంలో పలానా గ్రామంలో ఇంతమంది సింగర్లు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా కళను ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మా ఛానల్ నుంచి ప్రోత్సాహం కంపల్సరీ ఉంటుంది. సో మా గురించి ఇంత అద్భుతంగా చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు.